దేవరాజు హరిప్రకాశరావు ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న దేవరాజు హరిప్రకాశరావు గారు సంచలనాలకు పెట్టింది పేరు. ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ ఆలయ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఓదులలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు హరిప్రకాష్ గారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావనలున్న హరిప్రకాష్ గారు 1993లో కొరివి వీరభద్రస్వామి ఆలయంలో తొలుత ఉద్యోగాన్ని ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదిగి 2011లో కాళేశ్వరం ఆలయానికి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి ఆలయ అభివృద్ధి విశేష కృషి చేశారు. భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. సాధారణ భక్తుల అవస్థలు చూసి అన్నదాన కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కాళేశ్వరం క్షేత్రంలో అద్భుతంగా నడుస్తోంది. ఆలయంలోని సంప్రదాయాన్ని కాపాడేందుకు ప్రత్యేక కృషి చేశారు. అలాంటి అద్భుత వ్యక్తిని సన్మానించుకోవడం మన అదృష్టం. ధన్యవాదాలు. తరువాత ప్రసాదం వెంకటేశ్వర్లు గారు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ప్రసాదం వెంకటేశ్వర్లు గారు సంచలనాలకు పెట్టింది పేరు. గుంటూరు జిల్లా పొన్నూరులో జన్మించిన వెంకటేశ్వర్లు గారికి బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావనలు ఉండేవి. దైవ కార్యక్రమాలు, సామాజిక సేవలను విద్యార్థి దశ నుంచే అలవరుచుకున్న వెంకటేశ్వర్లు గారు తండ్రి గోపాలకృష్ణమూర్తి నుంచి క్రమశిక్షణ, పట్టుదలను నేర్చుకున్నారు. 2010లో శ్రీశైలం దేవస్థానంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదం వెంకటేశ్వర్లు గారు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. 2012 జూలైలో అన్నవరం దేవస్థానానికి ఈవోగా బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వర్లు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి అందరి మన్ననలు పొందారు. భక్తుల సౌకర్యాల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి అరుదైన వ్యక్తిని సన్మానించటం మన అదృష్టం. తరువాత అర్చక స్వాముల్ని సన్మానించుకుందాం. ప్రధాన అర్చకులు కొండవీటి సత్యనారాయణ శర్మ గారు. ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు కొండవీటి సత్యనారాయణ శర్మ గారి మనవడే ఈ సత్యనారాయణ శర్మ. అన్నవరం దేవస్థానం ఆవిర్భావం నుంచి దాని శిఖర ప్రతిష్టను చేసి ఆ తర్వాత ఆ ఆలయానికి సంప్రదాయాలను సృష్టించారు. అన్నవరం దేవస్థానానికి వన్నె తెచ్చారు నేటి కొండవీటి సత్యనారాయణ శర్మ. తండ్రి కొండవీటి కృష్ణమూర్తి గారి దగ్గరే సకల విద్యలు అభ్యసించారు ఈయన. ఆ తర్వాత అన్నవరం దేవస్థానం ఆస్థాన పండితుడు రామంగారి వద్ద మరికొన్ని విద్యల్ని అభ్యసించారు. తదనంతరం పిఠాపురం ప్రముఖ పండితుడు రావూరి లచ్చన్న గారి దగ్గర శిష్యరికం చేసి వైదిక ధర్మాన్ని అవపోసన పట్టారు. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా విశేష సేవలు అందిస్తున్నారు. అలాంటి అరుదైన వ్యక్తిని సన్మానించగలగడం మన అదృష్టం. అన్నవరం సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని మనకు అందించాలంటూ వారిని కోరుకుందాం. ధన్యవాదాలు. తరువాత లక్ష్మీనారాయణ గారు. ఇందాకల మనం చెప్పుకున్నట్టుగా కాళేశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి దేవాలయంలో ఈయన ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. కాళేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ గారు ప్రముఖ క్షేత్రమైన కాళేశ్వర దేవస్థానం వైభవాన్ని కొనసాగిస్తున్న అద్భుత వ్యక్తి. వంశపారంపర్యంగానే వచ్చిన అర్చకత్వానికి వన్నె తెచ్చారు ఈయన. తమ సొంత ప్రాంతంలోనే వెలిసిన కాళేశ్వర స్వామికి, పార్వతీమాతకు నిత్య పూజలు చేస్తున్న ధన్యజీవి. 28 ఏళ్లుగా స్వామి సేవలో తరిస్తున్న ధన్యజీవి లక్ష్మీనారాయణ గారు. స్వతహాగా పండితుడైన లక్ష్మీనారాయణ గారు నిత్యం స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ తన జీవితాన్ని స్వామికే అంకితం చేస్తున్నారు. వారిని సన్మానించుకోవటం మన అదృష్టం. తరువాత గ్రంథకర్తకు సన్మానం. శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ ఆధ్యాత్మిక గ్రంథాలు, అద్భుత గ్రంథాలకు వ్యాఖ్యానాలు, అద్భుత వ్యాసాలు రాసిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ. శ్రీలాలిత్యం, శ్రీ విష్ణు సహస్రనామం, మూక పంచసతి వ్యాఖ్య, హలాయుధ స్తోత్ర వ్యాఖ్య, చండీ శతకానికి వ్యాఖ్య మొదలైన 20 ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. పలు పత్రికలు వీరి ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురించాయి.
ఇలాంటి గొప్ప గ్రంథకర్తను సన్మానించుకోవటం నిజంగా ఈ సాయం సంధ్య వేళ మన అదృష్టం. మన హిందూ ధర్మంలో గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి గోసేవ చేసేవారిని కూడా సన్మానించుకోవటం మన కర్తవ్యం. కె శశికళారెడ్డి గారు ప్రముఖ గోసేవకురాలు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గోవును సేవిస్తే ముక్కోటి దేవతల్ని సేవించినట్లేనని నమ్మిన కుటుంబం నుంచి వచ్చిన కె శశికళారెడ్డి గారు గోసేవ కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నారు. నల్గొండ జిల్లా దుగ్గేపల్లి గ్రామంలో శ్రీ సాయి మాధవ గోశాలను నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా సంతృప్తి కలగకపోవడంతో గోసేవ వైపు దృష్టి మళ్లించారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా గోసేవను మాత్రం కొనసాగిస్తున్నారు. వ్యవసాయంలోనూ కొత్త పోకడలకు స్వాగతం పలుకుతూ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. గోసేవకు మించినది ఏమీ లేదని ప్రపంచానికి చాటుకున్నారు. అలాంటి అరుదైన గోసేవకురాలిని సన్మానించటమంటే సాక్షాత్తు గోమాతను సత్కరించటమే. భక్తి కోటి దీపోత్సవ వేదికగా ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతోంది. ఈ సాయం సంధ్య వేళలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. శ్రీపతి కేశవాచార్యులు ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన చెన్నకేశవ స్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వీరు శ్రీపతి కేశవాచార్యులు వంశపారంపర్యంగా బాధ్యతలు చేపట్టారు. స్వామి సేవలు గత కొన్నేళ్లుగా తరిస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీపతి కేశవాచార్యులు తరువాత పరాంకుశం కేశవాచార్యులు గారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన పరాంకుశం కేశవాచార్యులు గారు మదనగోపాల స్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. అద్భుతమైన పూజా విధానాలతో ఆలయ సంప్రదాయాలకు వన్నె తెస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మట్టిపాడు గ్రామానికి చెందిన పరాంకుశం కేశవాచార్యులు గారు మదనగోపాల స్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా చేస్తున్నారు. వారిని సన్మానించుకోవటం మన అదృష్టం. తరువాత జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి గారు ప్రకాశం జిల్లా నర్సింగోలు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి గారు వంశపారంపర్యంగా ఈ బాధ్యతలు స్వీకరించిన అర్చకత్వానికే వన్నె తెచ్చారు ఈ అర్చక స్వామి. వారిని సన్మానించుకోవటం కూడా ఈ సాయం సంధ్య వేళలో మన అదృష్టం. ప్రకాశం జిల్లా కోర్సపాడు గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రొంపిచెర్ల నరసింహాచార్యులు. వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వారు. తన పూజా విధానాలతో గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు ఈ నరసింహాచార్యులు వారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రొంపిచెర్ల నరసింహాచార్యులు గారు సీతారామ దేవస్థానానికి అర్చకులుగా పనిచేస్తున్నారు.
ధన్యవాదాలు స్వామి. తరువాత రొంపిచెర్ల నరసింహాచార్యులు గారు ప్రకాశం జిల్లా కోర్సపాడు గ్రామంలో వెలిసిన సీతారామస్వామి దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రొంపిచెర్ల నరసింహాచార్యులు గారు. వంశపారంపర్యంగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన పూజా విధానాలతో గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు ఈ నరసింహాచార్యులు గారు. వారిని సన్మానించుకోవటం మన అదృష్టం. తరువాత నారాయణం సత్యనారాయణ ప్రసాద్ గారు గుంటూరు జిల్లా నరసరావుపేటలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు నారాయణం సత్యనారాయణ ప్రసాద్ గారు. వంశపారంపర్యంగా వచ్చిన అర్చక బాధ్యతలకే వన్నె తెచ్చారు ఈ అర్చక స్వామి. వారిని సన్మానించుకోవటం ఈ సాయం సంధ్యా సమయంలో మన అదృష్టం. ఇక అభిషేక ప్రియుడైన ఆ సాంబశివునికి పంచామృతాలతో ఏకాదశ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహిస్తున్న స్వాములు, అలానే వేదాధ్యయనం చేస్తున్న వేద విద్యార్థులు, శ్రీమాత వేద పాఠశాల నాగోలు నుంచి వచ్చిన విద్యార్థులు, వారి బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రశేఖర్ శాస్త్రి గారా? అయితే అదే జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి గారు. తరువాత జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి గారు ప్రకాశం జిల్లా నర్సింగోలు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు జంధ్యాల చంద్రభాస్కర శాస్త్రి గారు. వంశపారంపర్యంగా ఈ బాధ్యతలు స్వీకరించిన అర్చకత్వానికే వన్నె తెచ్చారు ఈ అర్చక స్వామి. వారిని సన్మానించుకోవటం మన అదృష్టం. శివపూజతో పాటు ఆ దేవదేవుణ్ణి పూజించే అర్చక స్వాములను కూడా సన్మానించుకోవటం మన హిందూ ధర్మానికి పెద్దపీట వేయటమే. అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తూ పరమశివుడికి అభిషేకాలు, కార్తీక దీపాలు, అలానే పెద్దలకు సన్మానాలు నిర్వహించాం. ఇక ఈరోజు కార్యక్రమాలని అద్భుతంగా నిర్వహించిన వేదాధ్యయనం చేసిన శ్రీమాత వేద పాఠశాల నాగోల్ నుంచి వచ్చిన బృందం వారికి సన్మాన కార్యక్రమం. ధన్యవాదాలు స్వామి. అద్భుతమైన వేద పఠనంతో ఈ కార్యక్రమాన్ని మరింత పరిపుష్టం చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఇక ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నమస్తే తెలంగాణ చైర్మన్ శ్రీ సిఎల్ రాజం దంపతులు గారిని సన్మానించవలసిందిగా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి గారి దంపతుల్ని కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నమస్తే తెలంగాణ చైర్మన్ గారు శ్రీ సిఎల్ రాజం దంపతులు గారిని రచన టెలివిజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారు దంపతులు సన్మానిస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జనాల